గ్రోయింగ్ గర్ల్ ఫ్రెండ్ మనం ఇద్దరు మాట్లాడుకోండి అంటే ఇది ఈ సీన్ ఇలా చేద్దామా, ఈ సీన్ ఇది ఇలా చేద్దామా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, మీరు ఇలా ఎక్స్ప్రెస్ చేస్తే, ఎక్స్ప్రెషన్ ఇస్తే ఐ క్యాన్ యాక్ట్ లైక్ దిస్ అని మనం వీ యూస్ టు టాక్. సో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ బిట్వీన్ మీ అండ్ శశి. వీ యూస్ టు టాక్ ఫర్ అవర్స్ టుగెదర్. అంటే కొన్నిసారి మాట్లాడుతూ శశి ఏదో ఒక పాయింట్, అండ్ హీ హ్యాస్ అ లాడ్ ఆఫ్ cinema knowledge, and he watches a lot of films more than me. Okay. He watches a lot of good films, music knowledge, and he's overall filmmaker. I think we know intlo director unnaru, so he has a good knowledge about film. So I have learned a lot talking to Shashi, and I also believe manam when I wouldn't say teach, but when I'm sharing my knowledge with him, my knowledge also increases. That is what I always believe in. So teaching is twice learning. Yes, sir. Teaching is twice learning. Yes. And we are seeing, beholding superstars after 7th. I wish you a big blockbuster. Thank you, sir. Thank you so and much. you are also Yukti very special, because for a new heroine set of people, it is very difficult to get that kind of a character with such shades. I really wish you a great success as a heroine. Thank you so much. Good luck. All the very best. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దీక్షిత్ గారు, ఆ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. అంటే ఫ్రెండ్స్ మధ్యన ఎప్పుడు వచ్చిన కాన్ఫ్లిక్ట్ అనేది చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది, స్ట్రైకింగ్గా ఉంటుంది కదా. సో ఈ స్టోరీ చూసినప్పుడు ఏదైనా యూనిక్ పాయింట్ ఏమనిపించింది మీకు? అంటే చాలా వచ్చాయి కదా, అంటే ఇద్దరు కాన్ఫ్లిక్ట్ హీరోస్ ఉన్నది. తమిళ్లో మన విక్రమ్ బేదా చూసాం, తెలుగులో కూడా మహాసముద్రం అని చెప్పి కొత్త హీరోస్ చేశారు. సిద్ధార్థ శరవణంద్ కూడా చేశారు. సో మీరు చూసిన యూనిక్ పాయింట్ ఏంటి దీంట్లో? అంటే ద వే ద స్క్రిప్ట్ హ్యాస్ రిటర్న్ అండి, అంటే ప్రెజెంటేషన్ ఇట్ లుక్స్ లైక్ ఓకే ఇద్దరు ఫ్రెండ్స్ పైన ఒక గొడవలు అలా అనిపిస్తుంది కానీ, బట్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ అ ఫిల్మ్ ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ దట్. ఇట్స్ అ క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్స్. ఇట్స్ మచ్ మోర్ దెన్ దట్ జస్ట్ అ ఫ్రెండ్స్ ఫైటింగ్ ఫర్ సంథింగ్. సో all three characters has their own struggles and how they meet, and then the way the script has written. And I think Kiran sir's strength is that, as Shashi said, the strength what he has is his writing, and that's what made me do this film. మీ తెలుగు ఇండస్ట్రీలో మీరు ఫస్ట్ టైం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టింగ్ చేస్తున్నారు కదా, మాస్ అపీలింగ్ యాక్టర్. మీ ఫేవరెట్ యాక్టర్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్. ఆయనకి ఏమైనా చూపించే అవకాశం ఉందా, ట్రైలర్ కానీ ఏమైనా గ్లిమ్స్ కానీ? అవకాశం దొరకలేదండి, దొరికితే ఖచ్చితంగా ఐ వుడ్ లవ్ టు షో ఇట్ టు హిమ్. థ్యాంక్ యూ.